వెల్కమ్ టు మాహా హెల్త్ కార్యక్రమానికి స్వాగతం. ఆర్టిఫిషియల్ స్పర్మాటోసిల్ వల్ల లాభాలేంటి? ఓవరియన్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి? ఆండ్రోపాజ్ లక్షణాలేంటి? ఓవరీ ట్రాన్స్ప్లాంట్ ఎలా చేస్తారు? కేక్ కిడ్నీ అంటే ఏమిటి? కిడ్నీ ఫెయిల్యూర్ కి కారణాలేంటి? ఈ విషయాల గురించి మనకు తెలియజేయడానికి రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్, 11 వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ డాక్టర్ కమల శ్రీధర్ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, ఆర్టిఫిషియల్ స్పర్మాటోసిల్ అంటే ఏంటి సార్? అసలు మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే పురుషుల్లో స్పర్మ్ కౌంట్ తగ్గడం అనేది సర్వసాధారణం అయిపోయింది. 2000 సంవత్సరంలో కౌంట్ అంటే ఒక 120 మిలియన్ అట్లా అనుకున్నాం. ఈ 25 yearsలో మరీ తగ్గి ఆల్మోస్ట్ 30 to 40 మిలియన్ పడిపోయింది. గమనించి చూసినట్లయితే 1950sలో పురుషుల కౌంట్ 210 మిలియన్ ఉండేదని, అలాంటి పురుషులు ఇప్పుడు లేరని, పురుషులు చూడడానికి బాగా ఉన్నప్పటికీ కౌంట్ తగ్గుతుందని, దాని కారణాలు అనేకం ఉన్నాయని, కారణాలు వెతికితే స్పర్మ్ అంటే దీనికి ప్రొడక్షన్ ప్రాబ్లంగా ఉందా, లేక ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే గొట్టాలు బ్లాక్ అయినాయి. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, విజువల్లో టెస్టిస్ అనేది ఒక చిన్న సైజు ఆర్గాన్ అయినప్పటికీ మానవాళి అంతరించిపోకుండా ఉండడానికి చేసేటువంటి అవిరళ కృషి వల్ల స్పర్మ్స్ తయారవుతున్నాయి. అదే స్పర్మ్స్ తయారు యూనిట్స్ అన్ని కూడా చాలా చిన్నవిగా ఉంటాయి, మైక్రోస్కోపిక్ ఉంటాయి. కొన్ని వందలాది ఇక్కడ ఉన్నప్పటికీ కూడా వాటికి రెస్ట్ లేదండి. గుండె ఎలా పనిచేస్తుంది, అనుక్షణం కొట్టుకుంటుందని గుర్తు చేస్తుంది మనకి. కానీ స్పర్మ్ తయారు చేసేవి కూడా ఎల్లప్పుడూ పనిచేస్తుంటాయి. చాలా సైలెంట్గా పని జరుగుతుంది. వీటి పని చాలా ఓపికత జరుగుతుందండి. ఎందుకంటే ఒక స్పర్మ్ తయారు కావడానికి 90 రోజులు పడుతుంది. అంటే ఒక శిల్పాన్ని చెక్కడానికి ఎంత కష్టమో, ఎన్ని నెలలు తీసుకుంటే శిల్పకారుడు, అలా ప్రతి యూనిట్ కూడా స్పర్మ్ తయారడానికి అంత కష్టపడుతుంది. ఎందుకంటే అవన్నీ స్టెప్ వైజ్గా వెళ్ళాలి. టెస్టిస్లో ఉండేటువంటి ఈ సెమినిఫెరస్ ట్యూబ్యూల్స్ 16 దశల్లో పనిచేస్తుంది. ఫస్ట్ స్టేజ్ 5 రోజులు పడితే 16 రోజులు కలిపి 80 రోజులు పడుతుంది. 80 రోజుల తర్వాత మెల్లగా ఇక్కడి నుంచి సన్నటి గొట్టాలు ఉంటాయి. వీటిని రెటీ టెస్టిస్ అంటారు. ఈ రెటీ టెస్టిస్లోకి తయారైన స్పర్మ్ లోపలికి వెళ్తాయి. వెళ్ళినాక ఇక్కడ సన్నటి ట్యూబ్ ఉంటుందండి. ఎపిడిడిమిస్లో వెళ్తూ ఆల్మోస్ట్ 10 రోజులు పడుతుందండి. ఉన్నది ఏరియా మొత్తం 3 సెంటీమీటర్ అయితే ఆ 3 సెంటీమీటర్ వెళ్ళడానికి 10 days పడుతుంది. ఎందుకంటే ఆ సన్నటి గొట్టంలో మెచ్యూర్ అవుతూ ప్రయాణిస్తుంది. కాబట్టి హెడ్ దగ్గర ఉన్నటువంటి ఇమ్మెచ్యూర్ స్పర్మ్స్, కదలేని స్పర్మ్స్ అన్ని కూడా కింద టైల్కి వచ్చేటప్పటికి కదిలే స్పర్మ్స్గా తయారవుతాయి. ఆ తర్వాత బయటకు రావడానికి రెడీగా ఉంటాయి. ఇక్కడి నుంచి బయటకు వచ్చే ఈ గొట్టం 35 సెంటీమీటర్లు ఉంటుంది. సో తయారీ అనేది టెస్టిస్లో జరుగుతుంటే ఈ గొట్టాలు బ్లాక్ అయినా సరే మనకు కౌంట్ తగ్గిపోతుంది, 0 అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, మొట్టమొదటి టెస్టిస్ పనితనం ఎలా తెలుసుకోవడానికి చిన్న బయాప్సీ ముక్క తీసుకుంటున్నాం. ఎలాగైతే అన్నం ఉడికిందో ఎలా చూస్తాం, 2 మెతుకులు ముట్టుకుంటే సరిపోతుందండి. ఉడకలేదనుకోండి మళ్ళీ ఇంకొంచెం పెట్టుకుంటాం. ఇందులో కూడా అలాగే కణాలు తయారు అవుతాయని చూస్తాం. తయారు కాలేదని తెలిస్తే ఎక్కడ ఆగింది, ఎలా దాన్ని మెచ్యూర్ చేయించాలో చూడడానికి కూడా ఛాన్స్ ఉంది. అందుకే కణాలు 0 ఉన్నా, కణాలు చాలా తక్కువగా ఉన్నా, అంటే less than 1 million ఉన్నా సరే ఈ టెస్టిస్ బయాప్సీ కంపల్సరీ. ఒకవేళ బయాప్సీ నార్మల్ అనుకుందాం, చాలా మందికి నార్మల్గా వస్తుందండి అదృష్టవశాత్తు. మరి వాళ్ళకు 0 కౌంట్ ఎందుకు ఉంది? కౌంట్ ఎటుపోయింది చూడాలి. ఈ గొట్టం చూద్దాం. ఇది వస్తూ నాళంలో కొన్నిసార్లు బ్లాక్ అవుతుందండి. అన్ని ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ శాతం టెస్టిస్ ఇప్పుడు టెయిల్లో బ్లాక్ అవుతుంటుంది. ఎందుకంటే బాడీలో అన్నిటికంటే ఎక్కువ బ్లడ్ ఫ్లో ఎక్కడుంది అంటే గుండెలో కాదండి, బ్రెయిన్లో కాదండి, టెస్టిస్ యొక్క ఎపిడిడిమిస్ కింద ఉందండి. ఎందుకంటే ఇక్కడ మెచ్యూరేషన్ స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ కనుక బాగా జరగాలంటే చాలా బ్లడ్ ఫ్లో కావాలి, అటువంటి వాతావరణం కావాలి. కాబట్టి అక్కడ జబ్బులు కూడా వచ్చి అక్కడ ఆగుతున్నాయి. ఉదాహరణకు ట్యూబర్క్లోసిస్ అనుకోండి, ఎక్కడ అవుతుంది? టెస్టిస్కి వెళ్ళట్లేదండి, టెయిల్ ఆఫ్ ద ఎపిడిడిమిస్కి వెళ్తుంది. ఎందుకంటే అక్కడ ఫ్లో బాగుంది. టీబీ బ్యాసిలస్ పెరగడానికి కూడా అక్కడ అనువైన వాతావరణం ఉంది. అవి తయారైన కొద్దీ ట్యూబర్క్లోసిస్లో బ్లాక్స్ వస్తాయి. టోటల్గా బ్లాక్ అంటే ఎలా గట్టిగా రాయిలాగా తయారవుతుందండి ఒక సాఫ్ట్ టెస్టిస్. కాబట్టి అలా ఏమైనా ఉందా అని చెక్ చేస్తాం. చెక్ చేసే క్రమంలో ఉదాహరణకి ఇక్కడ బ్లాక్ అయిపోయింది, మేము రిపేర్ చేయలేని పరిస్థితి వచ్చింది అనుకుందాం. అప్పుడు ఏం చేస్తాం చూద్దాం. ఎందుకంటే ఎవరైనా సరే ఒక కోరుకునేది ఏంటి, ఇలా కాకపోతే ఇంకేదైనా పద్ధతి ఉందని అడుగుతాం. మేము చేసేటువంటి అన్ని టెస్టిస్లు కూడా జరిగేది టెస్టిస్ పనితనం ఎలా ఉంది చెక్ చేసుకుంటుంటాం. టెస్టిస్ ఇక్కడ చూడండి, కణాలు ఉత్పత్తి తయారైంది, ఇలా బయటకు రావాలి. కానీ కొన్నిసార్లు ఇక్కడ బ్లాక్ ఉంది. ఈ బ్లాక్ ఉన్నట్టు ఆ పురుషుడికి తెలియదు, ఎవరు పట్టుకుని చూసి కూడా చెప్పలేరండి ఇది బ్లాక్ ఉందా లేదా అని. కాబట్టి దీనికి టెస్టులు ఉంటాయి. అదేంటి, సెమినల్ వెసికులోగ్రామ్. అంటే మేమేం చేస్తున్నాం, చిన్నగా ఓపెన్ చేసి ఇందులో మంది ఎక్కిస్తున్నాం. ఎక్కించినప్పుడు ఈ గొట్టం ఓపెన్ ఉందా లేదా తెలుసుకుంటాం. ఇక్కడ నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ బయటకు వచ్చేసేయాలండి మనం ఎక్కించినటువంటి ఆ కాంట్రాస్ట్ మీడియం. సో ఈ సన్నడు ఎంత ఉంటుంది అంటే చాలా చిన్నదిగా, వెంట్రుకంటే చిన్నదిగా ఉంటుంది ఆ గొట్టం. అలాంటి దాంట్లో పేటెంట్స్ చూడాలి. ఉదాహరణకు ఇది బ్లాక్ అయిపోయింది,
బ్లాక్ అవుతే ఏం చేస్తున్నాం, బ్లాక్ అయిన పోర్షన్ వదిలేసేసుకొని డైరెక్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ కనెక్షన్ ఇస్తున్నాం. ఇలా ఇవ్వడం వల్ల తయారైన కణాలు బయటకు వచ్చేస్తాయి. కానీ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే కణాలు ఇలా వెళ్ళి టెస్టిస్ కిందికి రావాలి, ఎపిడిడిమిస్ యొక్క టెయిల్ని చేరుకోవాలి, ఇక్కడ 10 రోజులు గడపాలి, గడిపితేనే వాటి యొక్క మెచ్యురేషన్ అవుతుంది, కదలికలు ఉన్నాయి. కాబట్టి టెస్టిస్లో దొరికిన స్పర్మ్ వాడేస్తే కుదరదండి, ఎందుకంటే కదలలేవు, కొంచెం ఇమ్మెచ్యూర్ ఉంటాయి. కాబట్టి ఎక్కడి నుంచి తీసుకోవాలి, టెయిల్ ఆఫ్ ద ఎపిడిడిమిస్ కింద నుంచి తీసుకోవాలి. అలా తీసుకునే అవకాశము ఉంటే సంతోషం, దాంతో ప్రెగ్నెన్సీ వస్తే. కాని పక్షాన ఏం చేస్తామంటే ఇక్కడ చిన్న సైజు ఒక బుడిపెలాగా తయారు చేస్తామండి. దీన్ని ఆర్టిఫిషియల్ స్పర్మటిసిల్ అంటారు. ఎందుకంటే టెస్టిస్లో కణాలు బాగా తయారవుతున్నాయి కానీ బయటకు రాలేకపోతున్నాయి. ఆ గొట్టాలు మనం రిపేర్ చేయలేకపోతున్నాం. పురుషుడు అల్లాలాడిపోతున్నాడు 0 కౌంట్ అని, మరి సంతానం కావాలని. కాబట్టి దీన్ని సిలికాన్ ప్యాచ్ వేస్తామండి. ఎలాగైతే మనం ఒక చిన్న జేబు కుట్టుకోవాలంటే అలా కుట్టేస్తామండి. ఆ సిలికాన్ ప్యాచ్ ఉంటుంది, దాన్ని ఒక రౌండ్గా కుట్టి ఈ పైన దీన్ని కనెక్షన్ ఇస్తాం. కాబట్టి కణాలు తయారై డైరెక్ట్ ఇందులోకి వస్తాయి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని మనం యాస్పిరేట్ చేసుకోవచ్చండి. ఇందులో ఏమొస్తున్నాయి రోజువారీగా కానీ 3 రోజులకు ఒకసారి యాస్పిరేట్ చేసుకోవచ్చు. యాస్పిరేట్ చేసి మైక్రోస్కోప్ చూసుకోవచ్చు. ఎందుకంటే ఎల్లప్పుడూ థైరాయిడ్ కణాలన్నీ కూడా ఇక్కడికి చేరుతున్నాయి, కిందకి రాలేకపోతున్నాయి కాబట్టి ఇక్కడ వచ్చి ఆగుతాయి. దాన్ని స్కానింగ్ ద్వారా చూస్తామండి. దాని టర్జిడిటీ అంటే ఎంత టఫ్గా ఉంది, వాటర్ నిండుతుందా లేదా, వచ్చిన వాటి ఎన్ని కణాలు ఉన్నాయి. ఆ కణాలు 10 మిలియన్ అయినా ఉన్నాయనుకోండి, అది భార్యకు డైరెక్ట్గా ఎక్కియచ్చు. లేని పక్షంలో ఐవీఎఫ్ చేయాలా, ఇక్సీ ప్రొసీజర్ చేయాలో చూస్తాం. దీన్నే ఆర్టిఫిషియల్ స్పర్మటిసిల్ అంటే మనం కొత్తగా ఒక సంచి ఏర్పాటు చేసాం. ఆ సంచిలోకి థైరాయిడ్ కణాలు వస్తాయి. కణాల్లో మంచి వాటిని మనం వాడుకుంటాం. అది దీని యొక్క టెక్నిక్. ఇది మైక్రోస్కోపిక్గా చేస్తామండి. మైక్రోస్కోప్ అనేది చాలా కష్టమైన సర్జరీ. ఎందుకంటే ఒక డార్క్ ఏరియాకి వెళ్ళిపోయాం అనుకోండి, మనం టైం పడుతుంది అకామిడేషన్ అవ్వడానికి 15 to 20 minutes. అదే ఆ డార్క్ ఏరియాలో చిన్నదాన్ని చూడడానికి వెళ్ళామనుకోండి, సూక్ష్మమైనట్టు చూడాలంటే మరీ కష్టం. ఫస్ట్ మన చూపు బాగుండాలి, నెక్స్ట్ మైక్రోస్కోప్ యొక్క మ్యాగ్నిఫికేషన్ బాగుండాలి, అక్కడ లైటింగ్ బాగుండాలి. ఈ 3 ఉంటేనే ఒక చక్కటి అనెస్టోమోసిస్ కానీ అక్కడ ఉన్నటువంటి కలయిక కానీ చేయొచ్చు. ఈ ఆర్టిఫిషియల్ స్పర్మటిసిల్ చేయాలంటే మైక్రోస్కోప్ వాడతాం. ఇందులో 40 మ్యాగ్నిఫికేషన్ కనబడుతుందండి. 40 మ్యాగ్నిఫికేషన్ చాలా ఎక్కువ. మనం జనరల్ 4 మ్యాగ్నిఫికేషన్ 4 రేట్లు పెద్దగా అయితే చూసి అడ్జస్ట్ కాగలం. కానీ 20 మ్యాగ్నిఫికేషన్ దాటిన తర్వాత ఐ స్ట్రెయిన్ స్టార్ట్ అవుతుంది. త్వరగా ముగించుకు రావాలి. ఎందుకంటే గంటలు చూసామనుకోండి, తర్వాత మనం నార్మల్ చూడడం కష్టమవుతుంది. ఏదేమైనా సరే మైక్రో సర్జరీ ద్వారా ఒక చిన్న సైజు ఓ సంచి కుట్టడం, ఆ సంచిలోకి స్పర్మ్స్ వస్తే ఆశపడటం. ఆ తర్వాత ఏం చేస్తున్నాం చూడండి, మేము ఆపరేట్ చేస్తున్నప్పుడు ఇది టెస్టిస్, పక్కన చిన్న బుడిపెలాగా మీకు కనబడుతుంది, ఇది స్పర్మటోసిల్. ఇది కూడా వాటర్తో నిండిందండి, బాగా టైట్గా ఉంది. అప్పుడు టైట్గా ఉంటే ఆశపడతాం, ఎందుకంటే ఇందులో వాటర్తో పాటు స్పర్మ్స్ వచ్చేస్తాయని. అలా వచ్చిన తర్వాత వాటిని యాస్పిరేట్ చేసుకుంటామండి. ఇది మన అల్టిమేట్ ఎయిమ్ ఏంటి అంటే ఇక్కడ తయారైనటువంటి కణాలు యాస్పిరేట్ చేసుకోవడం, అవి కనుక బాగుంటే భార్యకి ఎక్కియటం, లేకపోతే ఇక్సీ ప్రొసీజర్ చేయటం. మోస్ట్ ఆఫ్ ది టైం తక్కువనే వస్తాయండి. ఎందుకంటే 0 కౌంట్ వాళ్ళకు 1 మిలియన్ వచ్చినా చాలు. ఆ 1 మిలియన్లో బెస్ట్ స్పర్మ్ చేరుకొని వాటిని ఇక్సీ ప్రొసీజర్ వాడేస్తాం. ఎందుకంటే పిల్లలు కావాలంటే మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ అక్కర్లేదు. ఎందుకంటే ఒకటి చాలు. ఒక హెల్దీ స్పర్మ్ కావాలంటే అనేక ఇతర స్పర్మ్స్ లక్షల స్పర్మ్స్ చూసుకుంటే ఒక 10 బాగుంటాయేమో. ఆ 10ని వాడేసుకుంటే ఇక్సీ ప్రొసీజర్ చేస్తామండి. ఇక్సీ అంటే ఏంటి, ఇక్కడ ఎగ్గుని హోల్డ్ చేస్తాం, ఒక సక్షన్ ద్వారా స్పర్మ్ని ఇంజెక్ట్ చేస్తాం. కాబట్టి దొరికిన కొద్దిపాటి స్పర్మ్స్ తోటి కణాలని తయారు చేసే అవకాశం ఉంది. వాటిలో ఒక పిండాన్ని తయారు చేయాలంటే ఇక్సీ ప్రొసీజర్ చేస్తాం. ఇక్సీ ప్రొసీజర్ తర్వాత ఉదాహరణకు 10 స్పర్మ్ దొరికినాయి అనుకోండి, ప్రతి ఎగ్ని ఇంజెక్ట్ చేస్తాం. ఉన్న వాటిలో కనీసం ఒక 3-4 కన్నా మంచి వస్తాయి. మోస్ట్ ఆఫ్ 7 నుంచి 8 బాగానే వస్తాయి. పనికిరాని ఎగ్స్ ఏమైనా ఉంటే వాటిని ఇంజెక్ట్ చేయం, ఎందుకంటే ఇంజెక్ట్ చేసి ఇమ్మెచ్యూర్ ఎగ్స్లో కూడా ప్రాబ్లమే. కాబట్టి మనం తీసుకున్న స్పర్మ్ బాగుండాలి, తీసుకున్న ఎగ్ బాగుండాలి, వాటి కలయిక బాగుండాలి, ఆ జైగోట్ మళ్ళీ తల్లి గర్భంలో ఇమ్మడాలి, అంటే ఇంప్లాంటేషన్ కావాలి. ఇవన్నిటికీ మూలాధారం ఏంటంటే స్పర్మ్స్ని మనం తయారు చేయగలగడం, లేక సేకరించగలగడం. తయారైన వాటిని సేకరిస్తున్నాం. ఆ పాకెట్ సైజ్ పెట్టి ఆర్టిఫిషియల్ స్పర్మటోసిల్ అనేది పురుషులకు ఒక వరంగా భావించవచ్చు. ఎందుకంటే అది లేకపోతే కణాలు లేవని చెప్పిన తర్వాత డోనర్కి వెళ్ళమంటాం. ఆ డోనర్ స్పర్మ్ అనేది జనరల్ ఇష్టపడరండి ఎవరైనా సరే. హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అండ్ హైలీ ప్లేస్డ్ పర్సన్స్, పెద్ద పొజిషన్ వాళ్ళకి 0 కౌంట్ చూస్తున్నాం. లేబర్ వాళ్ళు చాలా మంది బిడ్డలు కనేస్తుంటారు, మట్టిలో వదిలేస్తుంటారు, వాళ్ళు ఆడుతుంటారు, హెల్తీగానే కనబడుతుంటారు. కానీ అంటే సొసైటీలో హైయర్ స్టేట్ వాళ్ళకి ఈ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. కాబట్టి వాళ్ళ కణాలను మనం ఏరుకొని వాళ్ళ పిల్లలు కలిగించే విధంగా తప్పకుండా ఆర్టిఫిషియల్ స్పర్మటోసిల్ పనిచేస్తుంది. సార్, కొంతమంది మహిళలకు చిన్న వయసులోనే అండం విడుదల కావట్లేదు అని చెప్పేసి డాక్టర్ చెప్తూ ఉంటారు. దాని కారణాలు ఏంటి సార్? అసలు మంచి ప్రశ్న అమ్మా. ఇంతవరకు మనం పురుషుల కౌంట్ సరిగా ఉండదు అని నేను చెప్పాను. కానీ ఇప్పుడు చూస్తే స్త్రీల్లో కూడా అదే ప్రాబ్లం. అంటే స్త్రీలలో నెలంతా కలిసి ఒక ఎగ్గే వస్తుందమ్మా. పురుషులతో కంపేర్ చేస్తే స్త్రీలది మరింత కష్టం. ఎందుకంటే
నెలంతా ఆరోగ్యంగా ఉంటే ఒక ఎగ్ వస్తుంది. పురుషుడు ఆరోగ్యంగా ఉంటే రోజుకి 6 కోట్ల స్పర్మ్స్ తయారు చేస్తున్నాడు. అయితే ఎగ్ అనేది చాలా పెద్దదండి. ఉదాహరణకు స్పర్మ్ ఎగ్ పక్క నిలబడితే స్పర్మ్ కంటే ఎగ్ 150 రెట్లు పెద్దది. అంటే ఇంత పెద్ద ఎగ్ని పంక్చర్ చేసే స్పర్మ్ చాలా చిన్నది ఉంటుందండి. ఇది తయారు చేయడం ఇంత కష్టం ఎందుకైంది అంటే ఇది హార్మోనల్ బ్యాలెన్స్ వల్ల కానీ, సీక్వెన్షియల్గా పెరగడం వల్ల కానీ, తగ్గడం వల్ల కానీ, లేక ఓల్యూషన్ పీక్ ఉంటుంది, LH అనే సర్జన్ వస్తుంది. వీటి వల్ల ఆర్డర్లీ ప్రాసెస్ దెబ్బతిన ఎగ్ రిలీజ్ కాదు. ఇది ఎవరిలో జరగాలి అంటే జనరల్గా 42 ఇయర్స్ 45 ఇయర్స్ అప్పుడు ఎగ్స్ తక్కువగా తయారవుతాయని, 38 ఇయర్స్ లోపు బిడ్డలు కనేసేయమని, 35 ఇయర్స్ లోపు ఫస్ట్ బిడ్డనైనా కనమని. ఎందుకంటే ఎగ్ రిలీజ్ అనేది అంత ఆర్డర్లీ ప్రాసెస్. అదే 25 ఇయర్స్కి ఎగ్ రాలేదనుకోండి, దాన్నే ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటాం. అంటే స్త్రీ బాగానే ఉంది, పెళ్లి చేసుకుంది, అండం విడుదల లేదని తర్వాత తెలుసుకుంది. ఎందుకంటే టెస్టులు చేసినప్పుడే తెలుస్తుంది ఎగ్ రిలీజ్ అవుతున్నా లేదని. ఏ స్త్రీ అయినా సరే నాకు ఎగ్ రిలీజ్ అవుతుందని చెప్పడం అసాధ్యం. కొద్దిమంది మరీ నాజుగా సన్నగా ఉండేవాళ్ళు పొట్టలో అండం విడుదల అయిన సైడ్, ఉదాహరణకు లెఫ్ట్ సైడ్ అయింది అనుకున్నాం, లెఫ్ట్ ఎగ్ ఓవర్ నుంచి వచ్చింది, అప్పుడు పగిలినప్పుడు కొద్దిగా ఫ్లూయిడ్ బయటకు వస్తుందండి. ఆ ఫ్లూయిడ్ వల్ల ఆ సైడ్ పొట్ట కొద్దిగా వాళ్ళకి నొప్పి కావచ్చు. ఆ ఓవులేషన్ టైంలో వచ్చేదాన్ని మిడిల్ షిమ్మర్స్ అంటారు, అంటే మిడిల్ పెయిన్. ఎవరికైనా నెలసరి వచ్చినప్పుడు పెయిన్ వస్తుంది, కానీ అలా కాకుండా నెలసరి కంటే మధ్యలో అంటే 14వ రోజు కనుక కొద్దిగా పెయిన్ వచ్చింది, అది సెల్ఫ్ లిమిటింగ్గా వచ్చి కొన్ని గంటలు అదే వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ ఫ్లూయిడ్ మొత్తం డైల్యూట్ అయిపోతుంది. కాబట్టి ఎగ్ రిలీజ్ అయితేనే ప్రెగ్నెన్సీ. ఎగ్ రిలీజ్ లేనటువంటి స్త్రీ నాకు నెలసరి బాగా వస్తుందండి, చాలా ఆర్డర్లీగా వస్తుంది, ఎప్పటి నుంచో ఇట్లాగా వస్తుంది, చాలా రిథమిక్ వస్తుంది చెప్పే లేడీస్ చాలా ఉంటారండి. టెస్ట్ చేయబోతే వాళ్ళకి ఎగ్ రిలీజ్ లేదు. మరి ఎందుకు అవుతుంది అంటే యాన్యువులేటరీ సైకిల్లో ఎగ్ రిలీజ్ అవ్వాలి ఎక్కడ లేదండి. నెల గడుస్తుంది కానీ స్త్రీకి ఎగ్ రిలీజ్ కాలేదు. దానికి కారణం చూడాలి. ఎందుకంటే ఇక్కడ చూద్దాం, ఎగ్ డొనేషన్ కూడా వచ్చేసిందండి. ఎలా మనం ఎగ్స్ కొనుక్కుంటున్నాం, కోడిగుడ్లు కొనుక్కుంటున్నాం అండి, అట్లాగే ఎగ్స్ రిలీజ్ చేసే స్త్రీలు కూడా బాగానే ఉంటారు. యంగ్స్టర్ 18 ఇయర్స్ స్టార్ట్ చేస్తే 28 ఇయర్స్ వరకు మంచి ఎగ్స్ రిలీజ్ చేసే స్త్రీలు ఉంటారు. ఒక స్త్రీకి తన ఎగ్ రిలీజ్ కాలేదని తెలిసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఆమెని సూపర్విలేట్ చేయడం, స్టిమ్యులేట్ చేయడం అండి. ఇంజెక్షన్స్, ఫస్ట్ టాబ్లెట్ ఇస్తాం. టాబ్లెట్ వల్ల ఏమైనా వస్తుందా అని ఆశపడతాం. ఒకవేళ వస్తే సంతోషం, చాలా మందికి టాబ్లెట్స్ రాదు. కాబట్టి వారికి ఆర్డర్లీగా ఏ హార్మోన్స్ అయితే అండాన్ని తయారు చేస్తున్నాయో వాటిని మనం అదే రేట్లో అదే రేషియోలో ఇచ్చినట్లయితే ఎగ్ రిలీజ్ కావచ్చు. సో దానికి స్కానింగ్ చేస్తూ పీరియడ్ వచ్చిన తర్వాత ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తారు. 7th డే, 8th డే, 10th డే చూస్తుంటారు ఈ ఫాలికల్స్ ఎదుగుతున్నాయా లేదా, ఎదిగి పగులుతున్నాయా లేదా. ఇవన్నీ అయినా సరే అసలు రెస్పాన్స్ లేదనుకోండి, ఇంజెక్షన్స్ ఇస్తుంటారు. ఇంజెక్షన్స్కి ఒక సీలింగ్ లిమిట్ ఉంటుంది, ఇంతకు మించి మనం ఇవ్వకూడదు. ఆ హైయెస్ట్ రేంజ్కి వెళ్ళిన తర్వాత ఎగ్ రిలీజ్ కాలేదంటే ఈమెలో ఓవులేటరీ ఫెయిల్యూర్ అయిపోయింది, ఇక అండం విడుదల కాదు. కాని పక్షంలో ఎట్లా స్త్రీగా ఉంది, ఆమె పిల్లల్ని కోరుకుంటుంది, ఆమెకు ఒక కుటుంబం ఉంది, భర్త కూడా టెన్షన్ పెడుతూనే ఉంటాడు, అయ్యో ఎగ్ రిలీజ్ లేదు కదా మళ్ళీ పెళ్లి చేసుకుందాం అని ఆశపడుతుంటాడు. అలాంటివేవి లేకుండా ఎగ్ డొనేషన్ వచ్చిందండి. ఎగ్ డొనేషన్ అంటే ఏంటి, వేరే స్త్రీ యొక్క ఎగ్స్ తీసుకోవచ్చు. జనరల్ కాలేజ్ అమ్మాయిలు, యంగ్స్టర్స్ జాబ్స్ చేసుకుంటుంటారు, కొంతమంది ఇట్లా హాస్పిటల్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఎంతోమంది ముట్ట చెప్తారండి. ఎందుకంటే వాళ్ళకి ఇంజెక్షన్ ఇస్తే ఎగ్స్ వస్తున్నాయి. నార్మల్గా ఒక ఎగ్ వస్తుంది అనుకోండి స్త్రీకి, ఇంజెక్షన్స్ ఇస్తే 7, 8, 10 కూడా రావచ్చు. బికాస్ దే ఆర్ యంగ్. జనరల్ గా మంత్లీ 7, 8 రావచ్చా సార్? ఇంజెక్షన్స్ ద్వారా వస్తుంది. ఇంజెక్షన్ ద్వారా, వితౌట్ ఇంజెక్షన్స్ అయితే సింగిల్ ఎగ్, నెలకు ఒక ఎగ్ మాత్రమే. లెఫ్ట్ సైడ్ ఓవర్ నుంచి ఒక నెల వస్తే ఆపోజిట్ నుంచి ఇంకో నెల. సో ఇట్లా ఆల్టర్నేట్ గా పనిచేసుకుంటాయి. కొంతమందికి అటు ఇటు వచ్చింది అనుకోండి, వాళ్ళకు ట్విన్స్ పుడతారు. లెఫ్ట్ నుంచి ఒక ఎగ్ వచ్చేసింది, అది ఫర్టిలైజ్ అయింది, రైట్ నుంచి కూడా రావచ్చు. సో అలా కాకుండా ఎగ్ డొనేషన్ ఏంటి అంటే యంగ్స్టర్స్ ని స్టిమ్యులేట్ చేయటం. వాళ్ళకి పెద్దగా డేంజర్ ఏం లేదండి, ఎందుకంటే ఎగ్ రిలీజ్ చేయడం అనేది ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు చక్కగా వాళ్ళకు స్టిమ్యులేట్ అవుతుంది. ఎగ్ తీసుకోవడం కూడా ఆపరేషన్ ఏం కాదు, ఒక స్కానింగ్ ప్రోబ్ ద్వారా తీసుకోవచ్చు. ఎన్ని వచ్చినాయి అనేది లెక్క పెట్టుకుంటారు. జనరల్గా ఎగ్ కొట్టి ఎంత రూపీస్ వాళ్ళకి ముట్ట చెప్తారండి, ఎందుకంటే దే ఆర్ గోయింగ్ త్రూ ఎ ప్రొసీజర్. డైలీ రావాలి, ఇంజెక్షన్ తీసుకోవాలి, స్కానింగ్ చేయించుకోవాలి. ఎగ్స్ రెడీ ఉన్నాయి అన్నప్పుడు కిందని తీసేస్తారు, ఎందుకంటే విడుదలైంది అనుకోండి వేస్ట్ అవుతాయి. అవి తీసుకొని సేకరించుకొని ఆ ఎగ్స్ని ఏ స్త్రీకి అయితే అండం విడుదల లేదో ఆ భర్త యొక్క స్పర్మ్తో కలుపుతారు. కాబట్టి ఎగ్ డొనేషన్ ద్వారా ఒక జైగోట్ తయారైంది. ఆ తయారైన దాన్ని ఆ స్త్రీ యొక్క గర్భంలో ప్రవేశపెట్టచ్చు. సో అప్పుడు బేబీ ప్రాపర్ గానే ఉంటుందా సార్? మరి అంటే హెల్తీగానే వస్తారా ఎట్లా అనేసి? ఇప్పుడు మంచి క్వశ్చన్ అమ్మా, ఎందుకంటే మనం సెలెక్ట్ చేసే డోనర్స్ అందరూ కూడా ఫస్ట్ అనేక టెస్టుల ద్వారా వెళ్తారు. వారికి ఏ జబ్బులు ఉండకూడదు,
జెనెటికల్గా వాళ్ళకేమి ఫ్యామిలీస్లో ఉండకూడదు, మిస్యాప్స్ ఏమి ఉండకూడదు. ఆ తర్వాత వాళ్ళకు జనరల్గా పెళ్లి కాని స్త్రీలే వస్తున్నారు మెజారిటీ. ఎవరైనా పెళ్ళైన వాళ్ళు వచ్చారనుకోండి వాళ్ళకి ముందే చెప్తారు, ఎందుకంటే ఎగ్ మాత్రమే తీసుకుంటామమ్మా, దీని మీద మీకు ఏం హక్కు ఉండదు. ఏ స్త్రీకైనా సరే ఎగ్ పిల్లగా వద్దనుకున్నారు అనుకోండి, వాళ్ళ ఎగ్ వేస్ట్ అవుతూనే ఉంటుంది, వాళ్ళ బాడీలో రిలీజ్ అవుతుంది, నశిస్తుంటుంది. కానీ ఈ అమ్మాయిలు డబ్బు కోసం కొంతమంది కావచ్చు, కొంతమంది వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి స్త్రీలకు ఎగ్ రిలీజ్ లేదు కాబట్టి సొంతం కూడా ఇవ్వచ్చు. అవి బాగుంటేనే తీసుకుంటాం. ఇప్పుడు ఎగ్ అనేది ఊహించి తీసుకునేది కాదు, తీసుకున్న తర్వాత దాని మైక్రోస్కోప్ చూస్తామండి, ఎగ్ బాగుందా లేదా, అది హెల్దీగా ఉందా లేదా. హెల్దీ ఉంటేనే దాన్ని వాడడం. లేని పక్షంలో ఇమెచ్యూర్ ఎగ్స్ వస్తాయి, కొంతమందికి డిస్కార్డ్ చేసేస్తాం. భర్త యొక్క స్పర్మ్ వాడడం వల్ల ఇప్పుడు లాభం ఏం జరిగింది అంటే, ఆ స్త్రీకి ఎట్లాగో పిల్లలు లేరు, ఆమెకు అన్నం విడుదల లేదు. భర్త స్పర్మ్ వాడడం ద్వారా ఆ బిడ్డ కనీసం తండ్రి జెనెటిక్ ఫాదర్ అవుతాడు, తల్లి మోస్తుంది. ఎందుకంటే ఎవరైతే డోనర్ ఉన్నారో వాళ్ళు ఎగ్గిచ్చి వెళ్ళిపోతారండి, ఇక మళ్ళీ రారు, వాళ్ళకే హక్కు లేదు. కాబట్టి థైరాయిడ్ జైగోట్ ఎవరిలో పెడుతున్నాము, ఏ స్త్రీకి అయితే అన్నం విడుదల లేదో ఆ స్త్రీ యొక్క గర్భసంచిలో ప్రవేశపెడుతున్నాం. సో సమాజాన్ని చూస్తే ఈమెనే మూసినట్టుగా ఉంటుంది, ఈమె ప్రెగ్నెన్సీ వచ్చేసింది, ఈమె బిడ్డను కంటుంది కూడా. కాబట్టి సమాజానికి మాత్రం తల్లిదండ్రులు ఇద్దరు కూడా వీళ్ళే అని అనిపిస్తుంది. కానీ ఎగ్ డోనర్ మాత్రం కొన్నిసార్లు అవసరం కావచ్చు. సో దీన్ని ఒక బిజినెస్గా కాకుండా దానికి స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉన్నాయండి, ఎవరు ఇవ్వచ్చు ఏంటని. పదే ఇదే కమర్షియల్గా ఇచ్చిపోవటం అని కుదరకుండా అలా ఉంది. తయారైన జైగోట్ ఎలా, ఇక్కడ చూడండి ఇందులో పిండం ఎలా తయారవుతుంది, దానికి స్టేజెస్ ఏంటి అనేవన్నీ కూడా మన స్కాన్ ద్వారా చూస్తారండి. ఎందుకంటే ఏదైనా సరే మనం డోనర్ దగ్గర తీసుకున్నాం, ఇబ్బందులు వచ్చినాయంటే లేడీస్ని పదే స్కానింగ్ పిలుస్తున్నారు, విసుక్కుంటారండి కొంతమంది. ఎందుకు పిలుస్తున్నారు, ప్రెగ్నెన్సీ వచ్చింది వారం పిలుస్తున్నారు, 2 వారాలు పిలుస్తున్నారు. ఎందుకు పిలుస్తారంటే ఎక్కడైనా జెనెటిక్ డిఫెక్ట్ ఉందనుకోండి, త్వరగా గుర్తించి దాన్ని ట్రీట్ చేయటమా, లేక అబార్షన్ చేయటమా, లేక హెల్తీ బిడ్డ ఉంటేనే కొనసాగించటమా. ఇది సమాజం కోసం అండి, శ్రేయస్సు కోసమే. ఎందుకంటే ఒక వికలాంగులు పుట్టడం అనేది అందరికి డిజాస్టర్, బేబీ హెల్తీగా లేకపోతే ఆ కుటుంబానికే కాదు సమాజానికి కూడా బరువే అండి. ఎందుకంటే వాళ్ళ వికలాంగ పుడితే వాళ్ళని చంపేయలేం, దానికి సమాజం ఒప్పుకోదు. వాళ్ళని పెంచాలంటే స్పెషల్ కేర్ అవసరం. అందరి కేరియర్స్ పోతాయి, తల్లిదండ్రులు పోతాయి, ఆ కుటుంబంలో అందరూ కూడా ఒక బిడ్డను కాపు కాస్తూ ఉండాలి. ఇవన్నీ కాకుండా స్కానింగ్లు ఎందుకు అని అంటే హెల్తీ బేబీ కావాలి. హెల్తీ బేబీ కాని పక్షంలో హెల్తీ బేబీ అబార్ట్ అవ్వాలండి. ఆ బిడ్డని అబార్షన్ చేస్తే ఎవరు అభ్యంతరం పెట్టరు, పుట్టిన తర్వాత అభ్యంతరం పెట్టరు. అయ్యో కాలు లేదని చెప్పి మీరు ఆ బిడ్డను చంపేస్తారా అంటారు. కాబట్టి అది ఒప్పుకోదండి, రూల్స్ ఒప్పుకో. కాబట్టి పుట్టక ముందే జాగ్రత్త తీసుకోవాలి. పాజిటివ్ యూజెనిక్స్ అంటారు, అంటే పుట్టబోయే అందరూ హెల్తీ పర్సన్స్గా ఉండాలి. ఇది నెగిటివ్ యూజెనిక్స్ కున్నాను నేను కొన్ని. అంటే హిట్లర్ ఉండేవాడు, హిట్లర్ ఏంటంటే ఎవరైనా సరే వికలాంగులు ఉంటే అందరూ నరికేసామని చెప్పాడండి. అలాంటి వాళ్ళు నాకు వద్దు, అంతా హెల్తీగా ఉండాలి, అందరూ అడిగినప్పుడు యుద్ధంకి వెళ్ళగలగాలి. మిగిలిన వాళ్ళందరూ ముసలి వాళ్ళని ముతక వాళ్ళు ఏమైనా ఉంటే వాళ్ళు చంపేసేయండి, పనికిరాని వాళ్ళు వాళ్ళ వల్ల సమాజం నష్టం. అది క్రూరమైనటువంటి థింకింగ్. కానీ మన దగ్గర ఏముంది, మనం పాజిటివ్ యూజెనిక్స్ అంటే హెల్తీ వాళ్ళని మాత్రమే పెరగనివ్వండి, ముందే గుర్తించండి. ఈ సైన్స్ ఎందుకు డెవలప్ అయిందంటే ఆరోగ్యవంతుల్ని పుట్టించడానికి. ఏ తల్లిదండ్రులు సరే మీ బిడ్డ బాగాలేదమ్మా అంటే పర్లేదని మేము కంటామని అనరు. ఇప్పుడు కాబట్టి నెక్స్ట్ టైం ట్రై చేద్దాం డాక్టర్, సరే తీసేయండి అంటారు. తీసిన తర్వాత ఆ బిడ్డ యొక్క జెనెటిక్ టెస్టింగ్ చేస్తాం. మనం స్కానింగ్ చూసింది కరెక్టేనా, ఒకళ్ళు చేసింటే దాని కారణాలు ఏంటి, ఇది మళ్ళీ రికవర్ అవుతుందా, ఇలాంటి ప్రెగ్నెన్సీ మళ్ళీ ప్లాన్ చేయొచ్చా, అదే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన ఉదాహరణకు ప్రాబ్లం వచ్చింది, ఆ పిండం ద్వారా మనకు జబ్బు తెలిసింది, తల్లి ద్వారా వచ్చిందా తండ్రి ద్వారా వచ్చిందా, అది కూడా గుర్తించవచ్చా. ఇప్పుడు తల్లి ద్వారా వచ్చింది అదేంటి అని అంటే హిమోఫీలియా, బ్లీడింగ్ టెండెన్సీలు కొన్ని ఉన్నాయి. డుషెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అని, పిల్లలు లేచి నిలబడలేరు ఎందుకంటే కాళ్ళలో స్ట్రెంగ్త్ ఉండదు. తండ్రి నుంచి వచ్చే జబ్బులు కొన్ని ఉన్నాయి. రీనల్ సిస్టిక్ డిసీజ్ ఉంది, సిస్టులు ఉంటాయి, 2 కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి, ప్యాంక్రాస్లో సిస్టులు వస్తాయి, లివర్లో సిస్టులు వస్తాయి, ఇవన్నీ కూడా తండ్రి నుంచి వచ్చాయి. ఆ జబ్బును తెలిస్తే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎట్లా ప్లాన్ చేస్తారు అని అంటే, తల్లి నుంచి వచ్చే జబ్బు అయితే ఆ తల్లి యొక్క ఎగ్ వాడరు, బయట వాళ్ళకి తీసుకోవచ్చు. తండ్రి నుంచి వచ్చే ప్రాబ్లం అనుకోండి, తండ్రి యొక్క స్పర్మ్ వాడరు. ఇలాంటి ఒక ప్లానింగ్ ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి చిన్న చిట్టెలు కొంచెం చూపిస్తున్నాను. ముద్దు ఉంది, ముచ్చట ఉంది, క్యారెట్ తింటుంది. ఇది ఎందుకు వాడుతున్నాం ఇన్ఫర్టిలిటీలో అంటే, ఒక స్పర్మ్ ఎగ్ని పెనిట్రేట్ చేయగలుగుతా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలా మంది స్పర్మ్ బాగానే ఉంటాయి, స్త్రీకి బాగున్నట్టు ఉంటాయి, ఎగ్స్ బాగానే ఉంటాయి, కానీ అది పెనిట్రేట్ చేయలేదు. కాబట్టి ఆ పెనిట్రేషన్ డిఫెక్ట్స్ని కనుక్కోవడానికి దీన్ని వాడతాడు. దీని యొక్క ఎగ్స్ తీసుకొని హ్యూమన్ స్పర్మ్స్ని దాని ఎగ్స్ మీద వదులుతారు. హ్యూమన్ స్పర్మ్స్ కనీసం 10ని పంపామనుకోండి, కనీసం 60 అయినా సరే, అంటే 6 అయినా సరే పెనిట్రేట్ చేస్తే ఆ స్పర్మ్స్ బాగున్నట్టు. సో స్పర్మ్ పెనిట్రేషన్ టెస్ట్ అంటారండి. స్పర్మ్ లోపలికి వెళ్ళగలుగుతారు లేదా. ఇక్కడ చూడండి ఇది ఎగ్లో చుట్టుపక్కల స్పర్మ్స్ వేసాం, లోపలికి వెళ్ళాలి. జనరల్గా నేను హ్యూమన్ బీయింగ్స్ అయితే ఒకటే ఎగ్ వెళ్తుంది, ఒక ఎగ్కి ఒక స్పర్మ్ అని చెప్తాం. ఇక్కడ మనం టెస్ట్ చేస్తున్నాం కాబట్టి దీనిపైన ఉండే జోనా పెలిసిడా అనే పొరను తీసేస్తారండి. తీసేసిన తర్వాత ఈ స్పర్మ్స్ ఈజీగా పెనిట్రేట్ చేస్తే 10కి 10 పెనిట్రేట్ చేసినా అనుకోండి, ఆ స్పర్మ్స్ మంచివి.
ఆ స్పర్మ్స్ వాడుకోవచ్చు. అలా కొన్ని టెక్నిక్స్ వచ్చినాయి. కాబట్టి ఎవరైనా సరే ఎగ్ డొనేషన్ కానీ స్పర్మ్ డొనేషన్ కానీ జెనెటిక్ కారణాల వల్ల అడుగుతుంటే అభ్యంతరం పెట్టరాదు. ఎందుకంటే ఒక ఇంట్లో ఆరోగ్యవంతులు పుట్టాలని కోరుకుంటారు. తల్లి వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే తప్పకుండా తల్లి ఒప్పుకుంటుందండి. సరే అండి, ఎవరిది డోనర్ తీసుకొని నా భర్త స్పర్మ్న వాడండి. కాబట్టి ఇలాంటి సంక్లిష్టమైన సమస్యలకు తప్పకుండా సైన్స్ అనేది రెడీగా ఉంటుంది. ప్లస్ ఇంకో విషయం, ఎవరికైనా సరే ఎగ్స్ ఎక్కువ వచ్చినాయి, డోనర్ 10-12 వచ్చేసినాయి, మనం ఎన్ని వాడుకుంటాం? కేవలం ఫస్ట్ 3 మాత్రమే, బెస్ట్ 3 వాడాలి. మిగతా అన్నింటిని క్రయో ప్రిజర్వ్ చేస్తామండి. క్రయో ప్రిజర్వేషన్ అంటే ఏంటి? -186 డిగ్రీ సెంటీగ్రేడ్లో దాచాలి. అంటే మంచు ముక్క, అది ముట్టుకుంటే మన చెయ్యే ఫ్రీజ్ అయిపోతుంది, అంత డేంజర్లో ఉంటుందండి. కాబట్టి దాన్ని పట్టుకుంటాం, మేము అతి జాగ్రత్తగా పట్టుకుంటాం, దాన్ని లేబులింగ్ చేసి లోపల పెట్టేస్తాం. ఇది ఎప్పుడైనా వాడుకునే అవకాశం ఉందండి. అంటే ఒక జీవాన్ని మనం ఫ్రీజ్ చేసి పెట్టేశాం, అంటే లైఫ్ ఇన్ సస్పెండెడ్ యానిమేషన్ అంటారు. కాబట్టి ఆ లేబులింగ్ చేసిన తర్వాత, ఉదాహరణకు ఈసారి బిడ్డ కలిగారు, 3 ఇయర్స్కి ఇంకో బిడ్డ కావాలని కోరుకున్నారు, అప్పుడు మళ్ళీ డోనర్ కోసం ఎత్తకుండా దాచిపెట్టినటువంటి ఎగ్స్ని మళ్ళీ వాడుకోవచ్చు, రీయాక్టివేట్ చేయొచ్చు. దాన్నే థాయింగ్ అంటారు. థాయింగ్ అంటే శీతల ప్రదేశం నుంచి మళ్ళీ నార్మల్ టెంపరేచర్ తేవడం, తెచ్చినాక మళ్ళీ ఇది యాక్టివ్గా అవుతుంది ఆ ఎగ్, దాన్ని మళ్ళీ మనం జైగోడ్గా తయారు చేసుకోవచ్చు, మళ్ళీ వాడుకోవచ్చు. కాబట్టి క్రయో ప్రిజర్వేషన్ అనేది ఎవరికైనా సరే అరుదుగా ఉన్నటువంటి ఎగ్స్ కానీ స్పర్మ్స్ కానీ అలా ఉంటే వాడు దాచుకొని లైఫ్లో భవిష్యత్తులో వాడుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు 2-3 బిడ్డలు అయిన తర్వాత మాకు చాలండి అని అంటే అప్పుడు వాటిని డిస్కార్డ్ చేసే అవకాశం ఉంది. లేదా ఇంకా ఇతరులకు డొనేట్ చేయమని అంటారండి కొంతమంది. మాకు అక్కర్లేదు, ఇక మా ఎగ్స్ హెల్దీగా ఉంటే ఎవరికైనా కావాలంటే వాళ్ళకి ఇవ్వమంటే అప్పుడు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అవన్నీ కూడా ఈ ఐస్ కోల్డ్ ఈ టెంపరేచర్లో మెయింటైన్ చేయడం అనేది ఒక అద్భుతం. ఈ క్రయో ప్రిజర్వేషన్ ద్వారా చాలా కుటుంబాలు ప్లాన్ చేయడానికి అవకాశం వస్తుంది. కొంతమంది ఏం చేస్తున్నారు, ఉదాహరణకు ఒలింపిక్స్కి వెళ్తున్నారు అమ్మాయిలు, ఆ తర్వాత మళ్ళీ అక్కడ పోయి వచ్చిన తర్వాత ఎగ్స్ రావండి. ఎందుకంటే వాళ్ళు పెట్టే రిగర్స్ ట్రైనింగ్ వల్ల ఎగ్స్ రాకుండా పోతున్నాయి. కాబట్టి వాళ్ళు ముందే ఎగ్స్ తీసుకొని ఇట్లా ఫ్రీజ్ చేసి పెట్టుకుంటారండి. పెట్టుకొని వాళ్ళ కెరీర్ 10-12 సంవత్సరాలు అయిన తర్వాత పెళ్లి చేసుకుంటారు కదా, అప్పుడు ఎగ్స్ లేవని తెలిసినా వాళ్ళ ఎగ్ లోపల ఉంది, దీన్ని యాక్టివేట్ చేసి పెళ్లి తర్వాత వాడుకుంటారు. కాబట్టి ఇదంతా కూడా ప్లానింగ్ పనికి వస్తుంది. సమాజంలో ఆరోగ్యం పుట్టడానికి, అయ్యో నా కెరీర్లో నేను పిల్లలు కనలేకపోయాను, నాకు డౌన్ బిడ్డలు పుడతారేమో అనే భయం లేకుండా హెల్దీ స్పర్మ్స్ కానీ హెల్దీ ఎగ్స్ దాచుకునే అవకాశం ఉంది. వాటి ఏజ్, ఉదాహరణకు ఒక స్త్రీ 22 ఇయర్స్కి తన ఎగ్స్ ఇచ్చింది, 36 ఇయర్స్ అప్పుడు పిల్లలు కావాలని కోరుకుంటుంది అనుకుందాం. అప్పుడు ఆమె 22 ఇయర్స్లో ఇచ్చింది కాబట్టి ఆ ఎగ్ యొక్క ఏజ్ ఎంత అంటే 22 ఇయర్సే. సో 22 ఇయర్స్లో ఉన్నప్పుడు ఆ ఆరోగ్యవంతమైన ఎగ్ దాచుకుంది కాబట్టి 36 ఇయర్స్ ఉన్నప్పటికీ కూడా ఆమె ఎగ్ 22 ఇయర్స్ మాత్రమే. కాబట్టి బిడ్డలు ఆరోగ్యవంతంగా పుడతారు. సో ఇంత గొప్ప టెక్నిక్ కానీ మ్యాజిక్ కానీ ఇందులో ఉంది. కాబట్టి ఎవరైనా సరే కెరీర్లో ఉన్నప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు కూడా ఆరోగ్యవంత బిడ్డలు కానీ అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే సార్, ఈ ఓవరీ ట్రాన్స్ప్లాంట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అది మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే ఓవరీ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇది ఒక కొత్త టెక్నిక్. మేము ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాము, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం అమ్మా. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తుంటే చాలా సక్సెస్ఫుల్ ట్రాన్స్ప్లాంట్. ఉన్న అన్ని ట్రాన్స్ప్లాంట్లకు మీరు చూస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ర్యాకెట్ కూడా కిడ్నీలో జరుగుతుంటుంది. ఎందుకంటే చాలా ఈజీ చేయగలుగుతున్నాము, కామన్గా చేస్తున్నాం. బతుకున్న వాళ్ళ నుంచి తీసుకునే అవకాశం వచ్చింది. 2 కిడ్నీస్ పోల్లో ఒకటి పోయినా సరే ఇంకో దాంతో బ్రతికేస్తారనే ఆ కాన్సెప్ట్తో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చాలా ప్రాచుర్యం పొందింది కంపేర్ టు అదర్ ట్రాన్స్ప్లాంట్. లివర్ ట్రాన్స్ప్లాంట్లో ర్యాకెట్ జరగవండి గమనించి చూస్తే. ఎందుకంటే లివర్లో సగం తీసుకుంటున్నారు, మిగతా సగం డోనర్కు ఉంటుంది. ఆ మిగిలిన సగం బాగా పనిచేస్తుంది లేదా రకరకాల ప్రాబ్లమ్స్. కానీ కిడ్నీస్ 2 ఐడెంటికల్గా ఉంటాయి. ఒకటి తీసినా ఏం కాదు, బయట వాళ్ళకి పెట్టేశారు, శ్రీలంకకి తీసుకెళ్లి ఆపరేషన్ చేయించేశారు అని అంటుంటారు. అవన్నీ కిడ్నీలో జరుగుతుంటాయి, వేరేవి జరగవు. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అయితే అసలు కుదరదు. ఎందుకంటే రేర్ కేసెస్ హార్ట్ ఒకటే ఉంది, అది ఒకరికి ఇస్తే ఆయన పోతాడు. కాబట్టి బ్రెయిన్ డెడ్ వాళ్ళకి మాత్రం తీసుకోవడానికి అవకాశం వచ్చింది. అయితే ఓవరీ ట్రాన్స్ప్లాంట్ ఎందుకు చేస్తారు అది చూద్దాం. ఉదాహరణకు ఈ ఇంతకుముందు చెప్పినటువంటి ఎగ్ డొనేషన్కి ఎవరైనా ఇష్టపడలేదు అనుకుందాం. ఇష్టపడకపోతే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ ఇంట్లో ఉన్న ఎవరిని తీసుకురావచ్చు అండి. అంటే డిజిగ్నేట్ డోనర్. అంటే ఉదాహరణకు సిస్టర్స్ 2 ఉన్నారు, ఒక అమ్మాయికి పిల్లలు ఉన్నారు, ఆ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది. ఇంకో అమ్మాయికి పిల్లలు కావట్లేదు, ఆమెలో ఎగ్ రిలీజ్ లేదు అనుకుందాం. అలాంటప్పుడు ఎవరికైతే ఎగ్స్ బాగున్నాయో ఆమె డొనేట్ చేయొచ్చు. ఆమె ఓవరీ డొనేట్ చేయొచ్చు అండి, ఎగ్స్ కాదు, డైరెక్ట్గా అండాశయాన్ని డొనేట్ చేయొచ్చు. దాన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి టోటల్గా అండాశయం ఎలా ఉంటుంది అంటే ఒక పెద్ద సైజు బాదం లాగా ఉంటుంది, మొత్తం దాన్ని ఆర్టరీతో పాటు తీసుకొని ట్రాన్స్ప్లాంట్ చేసేయచ్చు. ఇంకొకటి దాన్ని చిప్స్గా తరగొచ్చండి. పొటాటో చిప్స్ మనకు తెలుసు, ఆ చిప్స్గా తరిగి చిప్స్ అన్నింటినీ మళ్ళీ పొట్టలో పెట్టచ్చు. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళ పొట్టలో కూడా పెట్టచ్చు. 2 రకాలు హోల్ ఓవరీ ట్రాన్స్ప్లాంట్ ఒకటి ఉంది. ఇది చిప్స్ చూపిస్తున్నాడు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం. కట్ చేసిన తర్వాత వీటిని డోనర్ నుంచి తీసుకొని ఒక ఓవర్ అంతా తీసేసుకోవచ్చు అండి. అదర్ సైడ్ ఓవరీ సరిపోతుంది ఆమెకు. ఎందుకంటే ఆమె సంతానం కలిగారు. బ్యాలెన్స్ వర్క్లో ఏం చేస్తుంది అంటే స్త్రీత్వం కాపాడుతుంది. ఇక్కడ చూడండి, ఇది అండాశయం, ఇది దాని చుట్టూ ఉన్నటువంటి ఈ నాళాన్ని కట్ చేస్తాం, నాళంతో పాటు తీసుకుంటాం, తీసుకొని ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం ఉంది.
ట్రాన్స్ప్లాంట్లో ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోవాలి, ఒకటి ఆ ధమనిని కరెక్ట్గా కలపాలి, సిరని కలపాలి, మధ్యలో ఆర్గాన్ ఉంటుంది. సో ఇది కనుక అండం విడుదల చేసి ఎలా చేస్తుంది అంటే ఇది కూడా నార్మల్గానే పంక్చర్ చేస్తుంది, అంటే బయట ఒక ఫాలికల్ వస్తుంది, అది పగులుతుంది, అండ విడుదల జరుగుతుంది. అయితే ఎక్కడ పెట్టాలి అనేది క్వశ్చన్. అండాశయాన్ని పొట్టలోనే పెట్టాలా, ఇంకెక్కడ పెట్టొచ్చా అనే క్వశ్చన్ వచ్చిందండి. ఎందుకంటే మనకు కావాల్సింది ఒకటి లేక ఇద్దరు పిల్లలు మాత్రమే. అందుకని ఏం చేశారు, ఎక్కడైతే అండం పెట్టి చూడండి, ఇది ఒక ఫాలికల్ ఎదిగింది, ఇది పెట్టిన ప్లేస్ చూస్తే ఆశయం కలుగుతుంది. ఇది ఫోరామ్ అండి, అంటే ముంజేయి మీద చిన్న బొడిపే కనబడుతుంది, జాగ్రత్తగా చూడండి, చిన్నగా బొడిపే కనబడుతుంది. ఇదేంటంటే ఇది అండాశయం అండి. అండాశయాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టాం. పెట్టిన తర్వాత అది పనిచేయడం మొదలుపెట్టింది, అది ఫాలికల్గా ఎదిగింది, ఉబ్బెతగా కనబడ్డది. దాన్ని స్కాన్ చేసాం. ఆ స్కాన్ చేసి అందులోంచి అండం తీసుకొని భర్త యొక్క స్పర్మ్తో కలిపాం. చూడండి ఎంత గొప్ప టెక్నికో. ఇది ముంజేయి నుంచి అంటే ఫోరామ్ తీసుకున్నటువంటి ఒక ఫాలికల్లో ఎగ్ రిలీజ్ అవుతుందని, ఇక పగలబోతుందని తెలుసుకున్న తర్వాత మేము నీళ్ళు వేసి యాస్పిరేట్ చేసాం, దాన్ని వాడుకున్నాం అంటే అత్యద్భుతం. కాబట్టి అండాశయం యొక్క ట్రాన్స్ప్లాంట్ పొట్టలో చేయొచ్చు. పొట్టలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకోండి, కీమోథెరపీ అయింది, లేక ఆల్రెడీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, ఫ్రోజన్ పెల్విస్ అని ఉంటుంది, అలాంటి వాళ్ళకు ఎక్కడైనా పెట్టచ్చు. చెయ్యి అనేది కొంచెం కంఫర్టబుల్ ఏరియా, బయట ఉంటుంది స్కాన్ చేసి తీసుకోవడానికి. కాబట్టి కొంతమంది మెడలో పెట్టి చూశారు మొదలు, అందుకే మెడ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకుంటుంటాం. సో మెడలో పెట్టారు, కానీ అంతకంటే కంఫర్టబుల్గా చేతిలో పెట్టొచ్చని, అది కూడా కొంచెం ఫోరామ్ పై భాగాలు కానీ ఇన్సైడ్ కానీ పెట్టొచ్చని, అక్కడ నుంచి యాస్పిరేట్ చేయొచ్చని. ఆ ఓవరి బాగుంది అనుకోండి, బిడ్డ కలుగుతుంది. కావాలంటే మళ్ళీ నెక్స్ట్ 2 years మళ్ళీ ఒకసారి తీసుకోవచ్చు. తప్పితే ఇక రెగ్యులర్గా పొట్ట మీద ఆపరేట్ చేయకుండా, పొట్ట మీద ఆపరేట్ చేస్తే రకరకాల డిసడ్వాంటేజ్ ఉన్నటువంటి లేడీస్కి ఇది ఒక గొప్ప వరంగా భావించవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది వాళ్ళ హెల్త్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మహా న్యూస్.